నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి భోజనాలయ్యాక మన సాంప్రదాయంలో తాంబూలం ఇస్తాం కదండీ! ఇప్పుడు ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సింది పత్రి అండి, ఇలాచి ఒకటి, పోక, బాదం, కాజు, కిస్మిస్, సోంపు, టూటీ ఫ్రూటీ, ఎండు కొబ్బరి అండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో జాపత్రి, ఇలాచి, జాజికాయ పావు భాగం అండి నేను చూపించినంత. అలాగే పోక కూడా సగం వేసుకోవాలి. వేసుకొని ఇలా బరకగా దంచి పెట్టుకోవాలి. మీరు పోక వేసుకోకపోతే క్రేన్ వక్కలు కూడా వేసుకోవచ్చు. కాజు, బాదం వేసుకొని ముక్కలుగా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల గుల్కందు వేసుకొని అందులో ఇప్పుడు టూటీ ఫ్రూటీ, దంచి పెట్టుకున్న మసాలా, అలాగే సోంపు, ఎండు కొబ్బరి, కిస్మిస్, దంచి పెట్టుకున్న కాజు, బాదం ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోవాలండి. ఎక్కువ హీట్ అవ్వకుండా మామూలు హీట్ అయితే సరిపోతుంది. ఈ ఆకు కొంచెం మెత్తబడే వరకు దానిపైన పెట్టుకోవాలండి. మెత్తబడకపోతే ఈ పాన్ ఇట్లా చుట్టడం రాదు కదా! అందుకోసమే కొంచెం మెత్తబడాలని స్టవ్ పైన ఈ ఆకును వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకులో తినే సున్నం కొంచెం పెట్టుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా వేసి చుట్టుకొని ఒక సగం చెర్రీతో ఈ ఈ సన్నని స్టిక్ తో ఇలా స్టిక్ చేస్తే సరిపోతుంది. ఈ చెర్రీని మీరు స్కిప్ చేయొచ్చండి. నేను ఈ వీడియో కోసం చూపించాను. ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు ఎంత రుచికరమైన భోజనాలు పెట్టినా కూడా ఇలా తాంబూలం కూడా ఇస్తే చాలా సంతోషపడతారండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తాంబూలాన్ని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.